భీమవరం బహిరంగ సభలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో కానీ వాళ్ళ పేదరికం స్థాయిని ఇంచుమించు 1,20,000 నుంచి 1,40,000 వరకు పెంచి మరింత మందికి లబ్ధి చేకూర్చాలని చేసిన కార్యక్రమం కానీ, లేదా వృద్ధాప్య పెన్షన్ 65 సంవత్సరాల గతంలో ఉంటే దాన్ని 5 సంవత్సరాలకు తగ్గించి మరింత మందికి మేలు చేయాలనే కార్యక్రమం కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, రైతు భరోసా కానీ, ఈ నవరత్నాలకు సంబంధించి ప్రతి కుటుంబాన్ని కూడా అందుతూ అర్హులైన వాళ్ళందరినీ కూడా పేదరికం నుంచి దూరంగా చేయడానికి, అలాగే విద్యార్థుల్ని బాగా చదివించాలి అనే ఆలోచనతో ఎంతో తపన పడుతున్న మన ముఖ్యమంత్రికి మనం అందరం కూడా అండగా ఉందామని చెప్పి తెలియచేసుకుంటూ, ఏదైతే మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారో, మరి మన జగనన్న స్పీచ్ ఇచ్చే ముందు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని వరాలు కోరాలి కదా మనం. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఏదైతే భీమవరానికి సంబంధించి జగనన్న లేఅవుట్లకు సంబంధించి ల్యాండ్ ఫిల్లింగ్ షో కోసం 39.84 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా, జగనన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి ఈ యొక్క 39.34 లక్షలు సహకరించవలసిందిగా కోరుతూ, అలాగే రోడ్ హౌసింగ్ లేఅవుట్ సెట్ భీమవరం మున్సిపాలిటీ అండ్ భీమవరం రూరల్ మండలాల్లో జగనన్న లేఅవుట్లో రోడ్ల అభివృద్ధి కోసం, డ్రైనేజీల అభివృద్ధి కోసం మరొక 5,30,00,000 ఇవ్వాల్సిందిగా కోరుతున్నానన్నా. అలాగే భీమవరంలో ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఒక ఫుట్పాత్ బ్రిడ్జ్ ఉందన్నది చాలా ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అది లైట్ వెహికల్స్ వెళ్ళే బ్రిడ్జ్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదన్నా చేసి ఉంటే కనుక ఆ ఒక బ్రిడ్జ్ ఒకటే వేశారన్నా, మరి అక్కడే దాని పక్కనే కనుక ఇంకోటి లైట్ వెహికల్స్ వెళ్ళే ఫుట్పాత్ బ్రిడ్జ్ చేస్తే కనుక చాలా ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందన్న. దానికి సంబంధించి 5,80,00,000 శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నానన్న. అలాగే కనెక్షన్స్ ఆఫ్ మేజర్ బ్రిడ్జ్ అక్రాస్ గొంతేరు ట్రైన్ అన్న నడపని వారి పాలెం, అది ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా రాయికుదురు, చింతలగూడి గరువు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా వీరవసరం రావడానికి, తద్వారా భీమవరం రావడానికి చాలా వీలుగా ఉండేదన్న. దానికి సంబంధించి ఆ బ్రిడ్జి శాంక్షన్ కోసం ఒక 12 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నానన్నా. అలాగే భీమవరం నరసాపురం అక్రాస్ తొక్కోడు ట్రైన్ దగ్గర రైతులకు సంబంధించి మచ్చిపూరి ఆ కింద గ్రామాలన్నీ కూడా పీపీ రోడ్డు కింద గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా అక్కడ తూరలతో కల్వర్ట్ R&B రోడ్డు వేశారన్న. అక్కడ కనుక బ్రిడ్జి నిర్మిస్తే కనుక అక్కడ మచ్చిపూరి ఆ కింద పీపీ రోడ్డుకి పై కింద గ్రామాలన్నీ కూడా రైతాంగంగా అంతటికి కూడా మురుగు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నా. ముఖ్యంగా 100 బెడ్ ఏరియా హాస్పిటల్ కోసం 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటానన్నా. అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా డెల్టా మోడర్నైజేషన్లో భాగంగా యనమదూరు ట్రైన్ మీద ఒక 3 బ్రిడ్జిలు శాంక్షన్ 4 బ్రిడ్జిలు శాంక్షన్ చేయిస్తామన్నా. వాళ్ళు 3 బ్రిడ్జిలే కట్టగలిగారన్నా. ఆ 3 బ్రిడ్జిలు కూడా రోడ్డుకి అనుసంధానం అయ్యలేవన్నా. ఆ రోడ్లు అనుసంధానం చేయడానికి మిమ్మల్ని అడిగిన వెంటనే దానికి సంబంధించి 36 కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేసినందుకు మీ అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. అది అన్ని ఫార్మాలిటీస్ పూర్తయినాయి అన్నా. మీరు శ్రద్ధ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన 28 కోట్లకు సంబంధించింది, అప్రోచ్ బ్రిడ్జిలకు సంబంధించిన ఆ 36 కోట్లకు సంబంధించి ఈ వారంలోనే మీరు తలుచుకుంటే టెండర్స్కి నోటిఫికేషన్ ఇప్పించగలరన్నా. అది ఒకటి చేసి పెట్టవలసిందిగా కోరుతున్నానన్నా. ఇంకా
మరొకసారి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున, జిల్లా ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. తర్వాత విద్యార్థిని స్పందన. Honorable and our beloved CM YS Jagan Mohan Reddy Garu and all the dignitaries on the dais of the dais and who have gathered here, a very good morning to you. This is Princy Angel. I'm from Chichnada. Currently, I'm pursuing final year BTech in Swarnandra College of Engineering and Technology, Narsapur. యాక్చువల్లీ నేను ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టడం జరిగింది. మా నాన్నగారి పేరు ప్రసాద్, మా అమ్మ పేరు రజని అండి. మా నాన్నగారు ఒక పేద రైతు. సో మా డైలీ నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి లోవర్ స్టేజ్ మాది. నా స్టడీస్ అన్నీ కూడా, నా స్కూల్ స్టడీస్ అన్నీ కూడా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఇప్పుడున్నంత హై ఫెసిలిటీస్, ఇప్పుడున్నంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అప్పటి రోజుల్లో ఉండేది కాదు. చాలా కష్టంగానే నా స్టడీస్ని నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. సో అలా ఉంటున్న టైంలో మా యువకులందరికీ చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి. మాకు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, ఉన్నత స్థానాలకు ఎదగాలని మాకు కూడా చాలా కోరికలు ఉంటాయి. బట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయదు, ఫ్యామిలీ కోఆపరేట్ చేయదు. సో నాకు చిన్నప్పటి నుండి ఇంజనీర్ అవ్వాలని చాలా డిజైర్ ఉండేది. బట్ నేను అనుకునేదని మాకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి అది చాలా ఇంపాసిబుల్ థింగ్ అని నేను అలాగే అనుకునేదాన్ని. ఎందుకంటే మా సీనియర్స్ వరకు ఎలా ఉండేది అంటే, ఎవరైతే ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో 35,000 వరకు గవర్నమెంట్ ఫీజు పే చేసేది, రిమైనింగ్ ఫీజు అంతా స్టూడెంటే పే చేసుకోవాలి. ఆ రిమైనింగ్ ఫీజు కూడా పే చేసుకోలేనంత లోవర్ స్టేజ్ నాది. సో నేను ఇంజనీరింగ్ చదవలేనేమో, నా కలలానే మిగిలిపోతుందేమో అనుకుంటున్న టైంలో, అదే టైంలో జగన్ గారు 2 బ్యూటిఫుల్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. జగనన్న విద్యా దీవెన ద్వారా వితౌట్ ఎనీ అడ్మిషన్ ఫీజ్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి. కాలేజ్కి ₹1 కూడా నేను కట్టలేదు, మొత్తం జగనన్న గారే కట్టారు. అందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే కాలేజెస్లో అకాడమిక్కి సంబంధించిన ఫీజులే కాదు, ఆల్టర్నేట్గా చాలా ఖర్చులు ఉంటాయి. మెయింటెనెన్స్ ఖర్చులని, ట్రాన్స్పోర్ట్ ఖర్చులని, హాస్టల్ ఫీజెస్ అని అవన్నీ ఉంటాయి. అవి ఎవ్వరూ పట్టించుకోరు. అవి ఓన్లీ పేరెంట్స్ మీదే పడే బర్డెన్ అండి. బట్ ఏపీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ లాగా జగన్ గారు వసతి దీవెన స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏపీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా కంఫర్టబుల్గా తమ యొక్క స్టడీస్ని కంటిన్యూ చేసుకోవడానికి గవర్నమెంట్ నిజంగా ఎంతో సపోర్ట్ చేస్తుందండి. అందుకు మా జగన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇంజనీరింగ్ అంటే ఓన్లీ అకాడమిక్సే కాదు, ఆల్టర్నేట్గా చాలా చేయాలి. ఇంటర్న్షిప్స్ చేయాలి, సర్టిఫికేషనల్ కోర్సెస్ చేయాలి. సో అవన్నీ బయట చేయాలంటే చాలా ₹1,000 ఖర్చు అవుతూ ఉంటుంది. ఒక్కొక్క సర్టిఫికేటే 30,000, ₹15,000 వరకు ఖర్చు అవుతూ ఉంటుంది. బట్ మన ఏపీ గవర్నమెంట్ ఫ్రీ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం, ₹15,000 నుంచి ₹20,000 వరకు ఖర్చు చేసే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ మన ఏపీ గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ చేత 125 స్టూడెంట్స్ చేత ఫ్రీగా చేయించిందండి. అందుకు జగన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అండ్ అలాగే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో సార్ తీసుకొచ్చిన సమూలమైన మార్పుల వల్ల ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ అనేది బాగా ఇంప్రూవ్ అయిపోయింది. దానికి ప్రూఫే ఈ రోజున ఏపీ గవర్నమెంట్లో రెసిషన్ పీరియడ్లో కూడా ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద కంపెనీలకి హై ప్యాకేజెస్కి ప్లేస్ అవుతున్నారంటే దట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మా ఫ్రెండ్స్కి చాలా మందికి సివిల్స్ చదువుకోవాలని, కొంతమందికి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని చాలా ఆశలు ఉంటాయి. బట్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి అవేవి పాసిబుల్ చేసుకోవాలని లైఫ్ స్టోరీస్ మనకి చాలానే తెలుసు. బట్ మన ఏపీ గవర్నమెంట్ ఎవరు ఎక్కడ స్టడీస్ని డిస్కంటిన్యూ చేయకూడదన్న ఉద్దేశంతో సివిల్ సపోర్ట్మెంట్ అనే స్కీమ్ ద్వారా సివిల్స్ చదువుకోవాలనుకుంటున్న వాళ్ళకి, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వారికి ₹1,00,00,000 పైనే గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తుందండి. ఇంత సపోర్ట్ ఇప్పటికొచ్చి ఎవరు ఎక్కడా చెయ్యలేదండి. సో ఇంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ని గవర్నమెంట్ మాకు ఇవ్వడం వల్ల నాలాంటి సాధారణ స్టూడెంట్స్ కూడా బాగా చదువుకొని ఒక మంచి హై ప్యాకేజ్తో ప్లేస్ అవడం జరుగుతుంది. నేను ఒక ఎగ్జాంపులే. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఇంజనీరింగ్ అయ్యి ఫైనల్ ఇయర్ స్టార్టింగ్లోని కాలేజ్లో జరిగిన ఫస్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూలో 8.5 LPA ఉద్యోగం తెచ్చుకున్నానంటే దట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.